నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షరతులు లేని సంక్షేమమే ఎన్డీఏ కూటమి లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. నిజానికి అబద్ధానికి మధ్య జరిగే ఎన్నికలు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు. తూర్పు కాపుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారు. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అభ్యర్థి కోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్నికల ప్రక్రియలో కీలక దశకు చేరుకున్న పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు సుబ్రహ్మణ్యం. చట్టసభల్లో మోటారు కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించాలి. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్. మేనిఫెస్టో ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని 99% హామీలు అమలు చేశామని పవిత్ర గ్రంథాలను జగన్ అవమానించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై ఆయన విమర్శనాస్త్రాలు గుప్పించారు. స్థానిక తిలక్ రోడ్డులోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ఒక బోగస్ అంకెలు మాత్రమేనని విమర్శించారు. పోలవరం రాజధాని నిర్మాణం, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, కరెంటు ఛార్జీలు పెంపు, ఇలా చెప్పుకుంటూ పోతే 85% హామీలు వైఎస్ఆర్సీపీ నెరవేర్చలేదన్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికే జగన్ కొత్త మేనిఫెస్టో తీసుకువచ్చారని మండిపడ్డారు. టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా బడికి వెళ్లే పిల్లలకు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 4,000 రూపాయలు పింఛన్లు ఒకేసారి ఇస్తామన్నారు. అదే కూటమి చిత్తశుద్ధి అన్నారు. షరతులు లేని సంక్షేమం కూటమి లక్ష్యమన్నారు. దుల్హాన్ పథకం అమలుకి వైఎస్ఆర్సీపీ ఆంక్షలు విధించిందన్నారు. వైఎస్ఆర్సీపీ పాలన శాశ్వతం కాదన్నారు. అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల ఆకలి కడుపులపై కొట్టిందని దుయ్యబడ్డారు. విదేశీ విద్య, ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిందన్నారు. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి 100 రూపాయలు దోచుకుందని ఆరోపించారు. గులకరాయి ఘటనలో ఏపీ జగన్కు ఆస్కార్ అవార్డుకు బదులుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలని సకల కళా కోవిదుడు కమల్ హాసన్ కంటే బాగా నటించారన్నారు. కోడికత్తి కేసు ఘటన, బాబాయ్ వివేక హత్య జరిగింది, ఇప్పుడు గులకరాయి ఘటన జరిగిందని, ఆయనతో పాటు మరో 2కి ఆరాయి తగిలిందని, మరి బ్యాండేజ్ తీశాక జగన్ నుదుటిపై గాయమైన ఆనవాళ్లు కూడా ఎక్కడ కనబడవేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, బుడ్డిగ రాధా, శెట్టి జగదీష్, మరుకుర్తి రవి యాదవ్, లాల్ ఖాన్, బుడ్డిగ రవి, కంటిపూడి శ్రీనివాస్, నాయకులు తీడా ఆదిబాబు పేర్కొన్నారు. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 99% అమలు చేసామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరం కూడా గమనించాలి. మీరు గమనించండి, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చెయ్యలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, చెయ్యలేదు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, జరగలేదు. 25 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు. అంగన్వాడీ, ఆశా, హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా 1000 అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు. మెగా డిఎస్సి ఊసేలేదు. సిపిఎస్ రద్దు మర్చిపోయాడు. ఇలాగా చూసుకుంటే 85% పైన హామీలు అమలు చేయని పరిస్థితి. ఇంకా రాజధాని విషయం చూద్దాం. అమరావతి రాజధాని వైఎస్ఆర్సీపీ దానికి కట్టుబడి ఉంది కాబట్టి నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఆయన కొత్తగా 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో అని చెప్తా ఉన్నారు. నవరత్నాలకు అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలుపెట్టారు. ఈరోజు అమ్మ ఒడి 15,000 ఉన్నదానికి 2,000 పెంచారు. కానీ అమ్మ ఒడి మీద ఎన్ని షరతులు పెట్టారన్న విషయం ఎక్కడా ప్రస్తావించట్లా.
ఇంతకుముందు అమ్మఒడి అందరికీ అన్నారు, దాని తర్వాత ఇంట్లో ఒక్కరికి పరిమితం చేశారు. 15,000 అన్నారు, 14,000, 13,000 తగ్గుకుంటూ వచ్చింది. నిరుడైతే కొంతమందికి 7,000, 8,000, 9,000. కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తే అమ్మఒడి దూరం. ఇవన్నీ షరతులు పెట్టి ప్రజలకి సంక్షేమం దూరం చేసి ఈరోజు 2,000 పెంచేసి మేము సంక్షేమం ఇచ్చేస్తున్నాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మిస్టర్ సీఎం, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టో షరతులు లేకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కూడా పిల్లవాడు ఒక్కరికి 15,000 కింద, ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఇంకొకటి పెన్షన్ పెంపు 2028 జనవరిలో 250 అట, 2029 జనవరిలో 250 అట పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారట. అంటే మొదటి 3 సంవత్సరాలు ఊసేలేదు. ఈరోజు పెన్షన్దారులను కూడా అన్యాయంగా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు వచ్చినాయని, వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో ఉంటే, వాళ్ళ పిల్లల రేషన్ కార్డులో ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇతరితర కారణాలు చూపించేసి ఈరోజు అవ్వాతాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ 6లో 4,000 రూపాయలు పెన్షన్, వీళ్ళ మాదిరిగా 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తానని సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు. ఒకేసారి అది ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏప్రిల్లో వీళ్ళు 3,000 ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్లో 1,000 రూపాయలు బాకీ, మేలో ఒక 1,000 రూపాయలు, జూన్లో ఒక 1,000 రూపాయలు, జూలైలో 4,000 కలిపి, ఈ 3,000 కలిపి 7,000 ఒక్కసారే పెన్షన్దారులందరికీ ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని హామీ ఇచ్చున్నాం. సంవత్సరానికి 18,000. దానికి కూడా ఏ విధమైన షరతులు లేవు. షరతులు లేని సంక్షేమం, అది గమనించాలి ప్రజలు. ఎంతమంది ఉంటే అంతమంది, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా. ఈరోజు మీరు దుల్హన్ పథకం కూడా చూడండి, 50,000 మేము ఎంతోమంది పిల్లలకి ఇచ్చున్నాం పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు. కానీ వీళ్ళేం చేశారు, దుల్హన్ పథకం కింద 50,000 ఉన్న దాన్ని 1,00,000కి పెంచి అందరికీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఆన్ రికార్డు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు 2028లో 2023లో షరతులు పెడతా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అవ్వాలటాలు. 10th క్లాస్ పాస్ అయితే ఈ పథకం వస్తుందట. ఇది ఎప్పుడైనా ముందు చెప్పున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పున్నారా ఈ షరతులు? లేదు. నెగ్గిన తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత, అధికారంలో ఉన్నాం శాశ్వతం కదా, ఎన్ని షరతులు పెట్టినా ఎవరేం చేయగలరని అనుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ వాళ్ళు చూడాలి, గమనించాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు 5 సంవత్సరాలే మీకు హక్కు ఇచ్చారు పాలించడానికి. మీరు శాశ్వతం కాదు. మీరు చేసిన తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కుమ్మూరి కనకారావు పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ వర్గీకరణను అడ్డుపెట్టుకుని మాదిగలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాడని, ఈ విషయాన్ని సంఘీయులందరూ గ్రహించాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు నిజానికి అబద్ధానికి మధ్య యుద్ధమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అబద్ధాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన నిజమైన సంక్షేమానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ వైపు ఉంటారని పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసును, సిటీ నుంచి మార్గాని భరత్రాంతో పాటు జిల్లాల్లోని నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలకు సామాజిక వర్గం అందించి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని, నవరత్నాల ద్వారా ఎటువంటి అవినీతి లేకుండా 2.70 లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, మహిళలకు పెద్దపీట వేస్తారని, మంత్రివర్గంలో ఎస్సీ, బీసీలకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో కనీసం మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరికే వరప్రసాద్, లీడ్ క్యాబ్ రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ బాబు, వైసీపీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి చింతపర్తి రాంబాబు, పలివెల జనార్దన్, తాతిపూడి రాజేష్, వైసీపీ నాయకులు పసలపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఈతకోట బాపన సుధారాణి, జగ్లర్ వెంట్రపాటి సురేష్, చింతపర్తి విజయ్, మహేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరోసారి తెలుగు పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మాదిగలు మొత్తం టీడీపీకి అండగా ఉన్నామనేటువంటి ఒక వాగ్దానాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న విధానాన్ని మేము తిప్పికొడతా ఉన్నాం. 30 సంవత్సరాల పైగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కేవలం వర్గీకరణ చుట్టే తిప్పుతూ వర్గీకరణ దగ్గర జరగకుండా కావడంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు, బీజేపీ, కృష్ణమాదిగ కారణం అని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఎన్డీఏ కూటమిని బలపరుస్తామని చెప్పేసి కృష్ణమాదిగ అంటంలో మాకే కొత్తగా కనపడలేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ఇదే కూటమికి గతంలో మందకృష్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ 14 నుంచి 19 వరకు ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజు వర్గీకరణ చేయలేదు. పెద్ద మాదిగ అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఆ మనిషి చివరికి పెద్ద మోసగాడుగా మారిపోయిన విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర మాదిగలు గుర్తించారు. కనుకనే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం గతం ఈ 2019 ఎలక్షన్లో. అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు సహాయంతో ఇచ్చాడా, కేసీఆర్ సహాయంతో ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో ఇచ్చారా? మోడీ గారు అగ్రవర్ణాలకి రిజర్వేషన్స్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి పార్లమెంట్లో రాష్ట్రముద్ర వేసి ఈ రోజున అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు మందకృష్ణ మాదిగా పక్క రాష్ట్రం తెలంగాణ వాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ కుటిలమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఇందాక బ్రదర్ ప్రశ్న చేసినట్టు మాదిగలందరూ కూడా తెలుగుదేశంతో ఉన్నారని, అవన్నీ అవాస్తవాలు. మాదిగలందరూ కూడా వైఎస్ఆర్సీపీతో ఉన్నారు. అసలు మాలా మాదిగాని కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాలు ఉన్నారు. నెల్లి, మాదిగ, మాల, ఇంకా అనేక కులాలకి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నాడు, కుట్రలు చేస్తున్నాడు. ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఎంత శాతం సంక్షేమాలు ఇచ్చారో మీ అందరికీ తెలిసిందే. తూర్పు కాపులు కష్టజీవులని, ఎక్కడి నుంచో తమ వృత్తులను కాపాడుకోవడానికి వలస వచ్చి రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, ఆ కుటుంబాలకు అండగా నిలబడతానని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న శుభమస్తు ఫంక్షన్ హాల్లో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తూర్పు కాపుల్లో ఇంకా చాలా మంది పేదరికం నుంచి బయటపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పొట్టకూటి కోసం వలస వచ్చి సుమారు 20,000 మంది వరకు కడియం నర్సరీల్లో పనిచేస్తున్నారన్నారు. రూరల్ నియోజకవర్గంలో 30,000 మంది వరకు తూర్పు కాపు ఓటర్లు ఉన్నారన్నారు. రూరల్ గ్రామాల అభివృద్ధిలో చాలా ఉందన్నారు. గత 42 సంవత్సరాలుగా నీతి నిజాయితీలతో సొంత ఆస్తులను సైతం అమ్ముకొని ఎటువంటి తప్పులు చేయకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు వద్దకు తూర్పు కాపు సంఘం నాయకుల్ని తీసుకుని వెళ్లి కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు అవే ధృవీకరణ పత్రాలు కొనసాగుతున్నాయన్నారు. వారు ఎక్కడా ఉన్నా తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలబడుతున్నారని, పదవుల్లో పెద్దపీట వేసిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు. వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా అన్ని అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. టీడీపీ సూపర్ 6 పథకాల్లో భాగంగా బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు, 18 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 1,500 రూపాయల చొప్పున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించారన్నారు. తనకు కులం, మతం లేదని, తూర్పు కాపుల్లో ఒక్కడిగా ఉంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారి అభివృద్ధికి అండగా నిలబడతారని హామీ ఇచ్చారు. ఇంకా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రా వేణు, నాయకులు మజ్జి రాంబాబు, మజ్జి పద్మ, మత్సేటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, నున్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తూర్పు కాపు ఆత్మీయ సమావేశం. మామూలుగా అయితే 100, 400, 300 మంది చేస్తారు. ఇవాళ ఇంత స్పందన నేను ఎప్పుడూ చూడలే తూర్పు కాపులో. శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా లక్షలాది మంది తూర్పు కాపులు ఉన్నారు. ఉత్తరం నుంచి బయలుదేరి వలస కార్మికులుగా, కష్టజీవులుగా రాష్ట్రం అంతా కూడా వ్యాపించడమే కాదు, హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున మన వాళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతం నుంచి బయలుదేరి తమ వృత్తులను కాపాడుకోవడం కోసం రకరకాల వృత్తులు జట్లలో పనిచేస్తారా, ఆటో కార్మికులుగా పనిచేస్తారా, కాఫీ మేస్త్రులుగా పనిచేస్తారా, వృత్తినే నమ్ముకున్న వారు తూర్పు కాపులు. పేదరికంలో నుంచి ఇంకా బయటపడలా. కొంతమంది పర్వాలేదు కానీ చాలామంది ఇంకా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నర్సరీలకి దాదాపుగా 20,000 పైచీలకు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చి కడియం నర్సరీలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. నేను ఇంతకు మొన్నే చెప్పా, మాకు ఎందుకంటే పొలిటికల్గా నాలెడ్జ్ కోసం ఒక అంచనా తీసుకుంటే దాదాపుగా 30,000 తూర్పు కాపు ఓటింగ్ రూరల్లో ఉంది. నగరం నుంచి రూరల్ వెళ్ళినా కూడా 30,000 పైచీలకు ఉన్నారు. వివిధ ప్రాంతాలు ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఎర్రకొండ మీద ఉండొచ్చు, ధవళేశ్వరంలో ఉండొచ్చు, కడిపిలాకలో ఉండొచ్చు, గోసాలమ్మ కాలనీలో ఉండొచ్చు, నేతాజీ నగర్, పిడిపోయ, శాటిలైట్ సిటీ, కొంతమూరు, కాతేరు, తొర్రేడు లేని ప్రాంతం లేదు. అన్ని ప్రాంతాల్లో నగరంలో స్థలాలు దొరక్క బయట చౌకగా ఉంటుంది కనుక అద్దెలకు వెళ్తున్నారా, సొంతంగా వెళ్తున్నారా, ఈ గ్రామాలు పెరగడంలో మీ పాత్ర ఉంది, మర్చిపోవద్దు. బొమ్మూరులో కానీ, పిడిపోయ కానీ, ఉక్కంపేట కానీ, ధవళేశ్వరం కానీ జనాభా భారీగా పెరగడానికి మనందరం వలస, ఇక్కడికి వలస రావడమే కాదు ఆ గ్రామాలకు వలస రావడంలో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఇవాళ సమస్య వృత్తి సంబంధమైంది. ఉపాధి లేక వలసలు పోతూ ఉన్నాం. వలసలు పోకుండా చూసుకోవాలంటే ప్రభుత్వం సగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పు కాపులు మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర నుంచి కొప్పులవరం కానీ, గవర్నలు కానీ అందరూ కూడా తెలుగుదేశానికి బాసటగా ఉన్నారు. రామారావు గారి పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశానికి బాసటగా ఉన్నవారు బీసీలు. అందుకనే బీసీ సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు మనం అమలు చేసుకుంటూ వచ్చాం. బీసీలకు పదవుల్లో పెద్దపేట వేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఒక కళా వెంకట్రావు గారు తమ్ముడు డాక్టర్ గారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి తూర్పు కాపుల నుంచి ప్రముఖులుగా మనకు వచ్చారు. ఆ రోజున మీ సర్టిఫికేట్ల ప్రాబ్లం ఉండేది. 82లో నేను ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికి మీ సమస్య కులం సర్టిఫికేట్ ఇచ్చేవాడు కాదు. ఏ ఆఫీస్ కన్నా లేదనేవాడు. ఆ రోజున కీర్తి చేతులు ఎట్ల జనార్దన్ రావు గారు, అదే రెడ్డి సూర్యారావు గారు సారథ్యంలో నా దగ్గరకు వచ్చి మా సమస్య ఇదని కుల పెద్దలంతా వచ్చినప్పుడు నేను వాళ్ళందరినీ తీసుకుని రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ రోజున వచ్చిన సర్టిఫికేటే ఇవాళ తూర్పు కాపుకి మన ప్రాంతంలో సర్టిఫికేట్గా చాలామంది అయింది. మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మేము మాటిస్తున్నాం, ఎక్కడ ఉన్నా తూర్పు నుంచి వలస వచ్చినంత మాత్రాన్ని, ఇక్కడ ఉన్నంత మాత్రానే వాళ్ళు చెల్లదు అంటానికి వీలు లేకుండా కాకినాడలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, తాడేపల్లిగూడెంలో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఏలూరులో ఉన్నా ఆ సర్టిఫికేట్ తూర్పు కాపులకి శ్రీకాకుళంలో ఎలా చెల్లుతుందో ఇక్కడ చెల్లేలాగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఆ వయసులో మా చేసే కూడా ఉంటుంది. ఇవాళ వెళ్ళే ఎక్కువ సమయం, ఎందుకంటే పద్మ గారు చెప్పారు చాలా విషయాలు, తనుజ్ గారు ఉన్నారు, శ్రీనివాస్, మనాళ్ళంతా నాయకులంతా ఉన్నారు, రాంబాబు గారు అందరూ కూడా నేను పేరున మాట్లాడకపోయినా ఇవాళ మీ సమస్య నివేశన స్థలాలకు సంబంధించిన సమస్య ఉంది, ఇళ్ళకు సంబంధించిన సమస్య ఉంది. చాలామందికి ఇళ్ళు లేవు. ఇవాళ కిట్కో ఇల్లు కట్టాము. ఇందాక తమ్ముడు చెబుతున్నాడు, కిట్కో ఇల్లు కట్టినప్పుడు లాటరీ వేయించాను. మీరు ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు కొంతమందికి ఇస్తాం కార్యకర్తలు, కానీ న్యాయం జరగాలంటే లాటరీ వేస్తే అందరికీ ఇల్లు ఇవ్వలేనప్పుడు లాటరీ వేసి టాప్ ప్రయారిటీలో ఇచ్చాం. 6 సంవత్సరాలుగా కనీస సదుపాయాలు చేయలేదు ఈ ప్రభుత్వం. 5 సంవత్సరాలుగా కరెంట్ వేయలేదు, నీళ్ళు ఇవ్వడం లేదు. నిన్న మా సావాడ శ్రీనివాసరెడ్డి నేను కలిసి మా నాన్న చెప్తే 3 నీళ్ళ ట్యాంకులు పెట్టి ఇంకొక 3 ఇవాళ పెట్టి నీళ్లు పంపించే పరిస్థితులు ఉన్నాం. ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇవాళ అవినీతి అక్రమ విధానాల ద్వారా మనం నష్టపరిచారు. బీసీలకు సంబంధించిన అనేక పథకాలు రద్దయిపోయినాయి. విదేశీ విద్య 20 లక్షల రూపాయల దాకా విదేశీ విద్య వచ్చేది.
మన పార్టీని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్జీవింప చేయడానికి ప్రతి సోదరిమణి ప్రతి సోదరుడు కూడా నడుము కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈవేళ కుల మతాలుగా ఈ రాష్ట్రాన్ని వర్గీకరించి విభజించి అనేక దుష్ట పన్నాగాలతో ఈ రాష్ట్రంలోకి గతంలో అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల క్రితం ఒక నరహంతక ముఠ ఇవాళ ఈ రాష్ట్రంలో వారు చేసిన హత్యలకి అంతే లేదు. ఈ రాష్ట్రంలో వారు చేసిన దోపిడీకి అంతే లేదు. ఈ రాష్ట్రంలో వారు కూడబెట్టినటువంటి ఖజానాకి అంతే లేదు. దోపిడీ గురవుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తీసుకెళ్ళి ఈ ఓబీసీ సర్టిఫికేట్కి వీళ్ళకి అర్హులండి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి క్యాబినెట్లో దీన్ని తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి మనకి అభ్యంతరం లేదు, స్టేట్ గవర్నమెంట్కి ఇది కూలీ నాలుగు పని చేసుకుని వెనకబడిన తర్వాత అని చెప్పి ఆ రోజు 45 నిమిషాలు మన గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి చెప్పిన ఘనత మన బుచ్చి చౌదరి గారు. అలాగే సీరియల్ అంటే మా రాజమండ్రి రూరల్ ఇప్పుడు వచ్చారు, రాజమండ్రికి ఉన్నాడు, మేము ఆయనతో ప్రయాణించాం, అది మా అదృష్టం. ఆ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ జనం వార్డులోకి వస్తే మూలన ముస్లింలు కూడా పేరెత్తి పిలిచే క్యాప్లు ఉన్న వ్యక్తి గోరెండ బుచ్చి చౌదరి గారు. అలాగే సీనియర్లు అందరినీ కూడా ఎప్పటికప్పుడు రమ్మని చెప్పి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడితే నేనే చాలామందికి 25,000, 30,000, 50,000 నా చేతితో నేనే ఆయన దగ్గరికి తీసుకొచ్చి మన కమ్యూనిటీకి ఇప్పించింది ఉంది. అందరం కూడా ఎప్పుడు కూడా మీరంటే ఉంటాం, మీతోనే ఉంటాం. ఈ రోజు తూర్పు కాపులందరూ కూడా 2 రోజుల్లో చెప్తే ఎంతమంది వచ్చారంటే తూర్పు కాపులంతా కూడా తెలుగుదేశం జెండా వెనకాల ఉన్నారని ఇదే నిదర్శనం చెప్తున్నాం. అంతేకాదు ఒక్కసారి మనందరం కూడా బుచ్చే చౌదరి గారు 10వసారి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఆయన సత్తా ఉంది. 10వసారి ఎమ్మెల్యేగా తెచ్చుకున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలోనే మన బుచ్చే చౌదరి గారు. అలాంటి బుచ్చే చౌదరి గారు రాజమండ్రి రోడ్లోనే కాదు, రాజమండ్రి సిటీ కూడా ఒకప్పుడు గోదావరి గట్టు ఎలా ఉండేది, ముక్కు మూసుకుని వెళ్ళేవాళ్ళు, అలాంటి గోదావరి గట్టుని సుందర నగరంగా తీర్చిదిద్దారు. బీసీలకి ఎన్నో కమ్యూనిటీ హాల్ కట్టారు. అంతేకాకుండా మరి ఎంతో సుందర నగరంగా రాజమండ్రి సిటీని తీర్చిదిద్దారు. ఇప్పుడు రాజమండ్రి రోడ్లకు వచ్చాక బుచ్చే చౌదరి గారు చేసిన 5 ఏళ్ళ డెవలప్మెంటే కానీ ఈ 5 ఏళ్ళ డెవలప్మెంట్ ఉందా? ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా? ఎక్కడైనా ఒక డ్రైన్ కట్టారా? ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. ఎక్కడ వేసింది సార్వత్రిక ఎన్నికలు 2024కు కీలక ఘట్టం చేరుకున్న దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల యంత్రాంగం విధి నిర్వహణలో మరింత ఖచ్చితత్వం, నిబద్ధత కలిగి ఉండాలని, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై నిఘా పెట్టాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ వ్యయ పోలీసు పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించారు. తొలుత కార్యక్రమంలో భాగంగా మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలో 1577 పోలింగ్ కేంద్రాలు, 16,23,149 మంది ఓటర్లు ఉన్నారని, వాటిలో 19,754 దివ్యాంగ ఓటర్లు, 8,294 మంది 85+ ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాల్లో 1577 పిఎస్లలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఆర్ఓ, ఏఆర్ఓలు తనిఖీలు చేశారన్నారు. జిల్లాలో 21 మోడల్, 2 యూత్, 7 మహిళా, 2 దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున 6 గంటలకు లైన్లో నిలబడిన చివరి వ్యక్తి నుంచి స్లిప్ ఇచ్చి వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మరో ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్కాంత్ సరోజ్, రోహిత్ నగర్, జై అరవింద్, నితిన్ కురియన్, రిటర్నింగ్ అధికారులు, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు. That is very, very important, and I request all the ROs, you have your own team like AROs and other experts, but as a leader of your constituency, you are responsible for the entire conduct of the election, and for each and every stage I request you please go through the handbook of returning officers
thoroughly multiple times. Don't depend on your ARs. Your ARs also may be expert, doesn't matter, but since it is your own responsibility, and request, for example, it is on 29th, it is a withdrawal session, and you just see what are the points in withdrawal, and after that you will allot the symbols. For that also there is a clear-cut instructions there, and go through it. For likewise for each and every stage, please go through the RO campaign, like stage. Right now this will be very crucial, and lack of the staging area may bring the concerned polling station into problems for the wrong reasons. So please ensure this. And secondly, I was talking to my ROs also regarding the BIS voter information slip. At the time of polling, BIS, it is such a situation, and if somebody points it out, it can create a very difficult situation during the scrutiny on the next day of the polling. మోటారు రవాణా కార్మికుల సంక్షేమానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీల మేనిఫెస్టోలో ఇందుకు సంబంధించిన నిర్దిష్టమైన విధానాలు ప్రకటించాలని లారీ, టాక్సీ, ఆటో, బస్సులు డ్రైవర్లు, వర్క్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, పెయింటింగ్ తదితర రవాణా రంగంలో ప్రతినిధుల తరపున జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల తరువాత అత్యధిక అనేక మంది రవాణా రంగంపైన ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఆదాయ రూపంలో ట్యాక్సులు చెల్లిస్తూ రాష్ట్రాలు దాటి కుటుంబాలను విడిచి నిద్రమాని సమాజానికి సేవలు అందిస్తున్నారన్నారు. పప్పు, ఉప్పు, నిత్యావసర వస్తువులు రవాణా ద్వారా అందిస్తున్న డ్రైవర్ల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. గత ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. లారీ క్లీనర్లు రవాణా రంగ కార్మికులుగా, శ్రామికులుగా గుర్తించి అందరికీ మేలు జరిగే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి దానిని తొంగలో తొక్కారని అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది కార్మికులను నిరుత్సాహపరిచారని అన్నారు. వాహనమిత్ర పథకం 10,000 రూపాయలు వాహన యజమానులకు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రొఫెషనల్ డ్రైవర్లను లబ్ధిదారులుగా చేయమని అడిగిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లోనూ మోటార్ కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 40 లక్షలకు పైగా ఉన్న మోటారు కార్మికుల డిమాండ్ మేనిఫెస్టోలో పెట్టి సమస్యలు పరిష్కరించిన వారికి మద్దతు ప్రకటిస్తామన్నారు. పలు విభాగాల నాయకులు పి ఆదినారాయణ, కొత్తపల్లి వీరభద్రరావు, రామినేని మస్తాన్ చౌదరి, దొమ్మేటి శంకర్రావు, కిరణ్ కుమార్, గంగాధరం, కొండ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ టిప్పర్ డ్రైవర్కి వీరాంజనేయని డ్రైవర్కి మరి చట్టసభలో స్థానం కల్పించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. అలాగే మరి ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చింది ఏంటంటే వాహన మిత్ర పథకం ఈవేళ మీరు 4 లక్షల మందికే మీరు ఇస్తున్నారు. అయితే సుమారు 12 లక్షల మంది ఉన్నారు. ఆటోలు అయితే, ట్యాక్సీలు అయితే, ఓనర్ కమ్ డ్రైవర్స్ ఇవాళ 4 లక్షల మందికే మీరు ఇస్తున్నారు. కానీ ఎడం చేతిలో చాక్లెట్ని పెట్టి మీరు కుడి చేతిలో ఉన్నటువంటి మరి లడ్డూని తీసుకున్నట్టుగా ఒక సామెత ఉంది. ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ ఏ రాష్ట్రంలో చూసినా పర్యావరణ పరిరక్షణ కొరకు మేము సంవత్సరానికి 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తుంటాం. ఆ గ్రీన్ ట్యాక్స్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఆటోకి 4,000, మోటార్ క్యాబ్ అంటే చిన్న తరహా బళ్ళకి 4,000, వ్యాన్కి 20,000, లారీకి 20,000, మ్యాక్సీ క్యాబ్కి 6,000. ఈ రకంగా మీరు దోపిడీ చేసి రవాణా రంగాన్ని కుదేలైపోయే పరిస్థితిని కూడా తెప్పించారు. అంతేకాకుండా మరి చంద్రన్న బీమా, గతంలో చంద్రన్న బీమా ఉన్నప్పుడు సహజ మరణానికి మరి 2 లక్షల రూపాయలు లబ్ధి పొందేవారు సామాన్యులు. మరి సామాజిక న్యాయం అంటే అదే కాకుండా మట్టి ఖర్చుగా ఒక 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్కీమ్ ఏమైపోయిందో కూడా మరి అంతుపట్టలేదు. వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. నగరంలోని లాలా చెరువు హోండా షోరూం ఎదురుగా భారీ ఎత్తున శెట్టిబలిజ గౌడ ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వాసంశెట్టి గంగాధర్, మార్గాన నాగేశ్వరరావు, శెట్టి బలజ, గౌడ, ఈడిగ, శ్రీశైన, యాత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తలి వీరబ్రహ్మం, గూడూరి రాధిక తదితరులు హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు సమాజంలో గౌరవం, రాజకీయంగా ప్రోత్సాహం, ఆర్థికంగా సహకారం ఇస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న జగనన్న వెంటే బీసీ సామాజిక వర్గీయులు ఉంటామని బీసీలంతా శపథం చేశారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం, రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలందరిపైన ఉందని నేతలు పిలుపునిచ్చారు. పాలికా శ్రీను మాట్లాడుతూ రాజమండ్రి లోక్సభ, సిటీ, రూరల్ నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో జగనన్న నిలబెట్టారంటే మన ఐక్యతపై ఆయనకున్న నమ్మకం అని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముగ్గురిని గెలిపించాలన్నారు. 3 సీట్లు ఇదేమీ సామాన్యం కాదు. ఒక రాజకీయ పార్టీ రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, ఒక ఎంపీ 3 సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, అది మర్చిపోబాకండి. ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా 3కి 3 సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉంటున్నాగా కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి ఇగో భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి శాంతి భద్రతలు శాంతియుతంగా ప్రజాజీవనం సాగించాలి, రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే భరత్రాం కావాలి. అవునా కదా? భరత్కి ముందు భరత్ తర్వాత అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది, భరత్ వచ్చేకి ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల, మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు 10 మందికి చెప్పి భరత్రామని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది, రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య, వైద్యం ఇస్తున్నారు. సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు, చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నాటికి మనకు స్వాతంత్రం వచ్చినది, ఈ జాతికి స్వాతంత్రం వచ్చింది. ఈ జాతికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మనతో పాటు మన నాయకులకు ఓట్లు వేసుకుంటూ, అదే విధంగా చుట్టుపక్కల ఎవరన్నా ఇంకా బీసీ కులాలు, ఎస్సీ కులాలంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి, అయ్యా మాకు అవకాశం వచ్చింది ఈసారి, మా ఊళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అన్నకే, మా యొక్క తమ్ములకి, వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని కూడా మేమందరూ కోరుకుంటున్నా. ఇక్కడ మీటింగ్ పెడతాకి 2 రోజులు 3 రోజుల క్రితమే తిరిగాం. నేను కానీ, గంగాధర్ గారు కానీ, శ్రీని గారు కానీ, మురళీధర్ గారు కానీ, కడల వెంకటేశ్వర గారు కానీ, ఇంకా 2-3 పెద్దలు మాతో పాటు వచ్చారు. కొండ అందరూ కూడా తిరిగిన తర్వాత 2-3 రోజుల్లో మేము ప్రతి వార్డులో తిరిగి మీరు రావాలని పిలిపించాము. నిజంగా మీరు వచ్చి మన యొక్క ఐక్యతను చాటినందుకు మీ అందరికీ కూడా తలంచి వందనాలు చేస్తున్నా. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేమగిరి తోటలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా సంక్షేమ పథకాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, డ్రైనేజీలు, కాలువలు, రోడ్లు ఇలా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని గోరంట్ల తెలిపారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు ముఖ్య
ముఖ్యమంత్రి అయితే సూపర్ 6 పథకాలతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక నిర్వీర్యమైన ఆంధ్ర రాష్ట్రాన్ని మరలా పునర్వైభవంతో నవ్యాంధ్రప్రదేశ్గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో అభివృద్ధి జరుగుతుందని, ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఈసారి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో తనను, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముఖ్య నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు. నవ్యాంధ్రకు నుడికారం కొత్త వెలుగు అంటూ పత్రాలను పట్టే చంద్రబాబు నాయుడు. ఏ బడుగుకైనా వెన్నుదన్ను నిలిచి, ఏ మహిళకైనా భరోసాని పెంచి, నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ. గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ. ఏ మూలనున్నా రైతు భుజము కాసి ఆ 5 వేళ్ళు నోటి కన్న చేసి, ఏ రాష్ట్రమైనా తెలుగు గడ్డ చూసి ఆశ్చర్యపోయే పథకాలను వేసే. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. స్థానిక తుమ్మలావ సాయిబాబా ఆలయం వద్ద కనీవిని ఎరుగని రీతిలో ఆదివారం సాయంత్రం స్థానిక మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది. 4 రోడ్ల జంక్షన్లో ఒకవైపు వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆసీనులు కాగా, మిగిలిన 3 రోడ్లలో సుమారు 4,000 మంది మహిళలు కూటమికి మద్దతుగా ఆసీనులయ్యారు. రాజమండ్రి పార్లమెంటు డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో 35, 36, 39 డివిజన్ల మహిళలతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, దగ్గుబాటి హితేష్ కుమార్, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల పాలనలో అన్ని పెంచుకుంటూ పోయాడన్నారు. విద్యుత్ బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోయి సామాన్యులపై పెనుభారం మోపాడని ధ్వజమెత్తారు. ఇక మార్గాని భరతరాం విషయానికి వస్తే సుందరీకరణను అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాడన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రజాధనంతో చేసే పనులు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన పార్కులకు వెళ్లేందుకు డబ్బులు ఎందుకు చెల్లించాలన్నారు. ఈ పరిస్థితి మారాలి అంటే సమర్థవంతమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రాజమండ్రిలో ఐటీ హబ్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. దగ్గుపాటి హితేష్, అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ మనకు అండగా ఉండేవాడిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని అతడే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మాజీ కార్పొరేటర్లు తంగెళ్ల బాబి, గొర్రెల సత్యరమణి, నాయకులు కరఘాని వేణు, ఆర్యపురం బ్యాంకు మాజీ ఉపాధ్యక్షులు యాళ్ల కుమారస్వామి, నాయకులు యాళ్ల బాబీ, యాళ్ల వెంకట్రావు, టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నిలిచి ఏ మహిళకైనా భరోసాని పెంచి నా ప్రజలు
జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ ఎందువల్లంటే రేపు ఆవిడ ఎంపీ అవ్వడం గ్యారంటీ, తర్వాత మినిస్టర్ అవుతారు, ఆవిడ సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత రాజమండ్రి ఏ విధంగా అభివృద్ధి చెందుతారో నిజంగా మన ప్రజలందరూ అదృష్టం. అందువల్ల ప్రజలందరూ ఒక్కసారి గమనించండి. రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించిన ప్రజలందరూ కూడా మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఎందువల్లంటే మా నాయకుడు చాలా తగ్గి ఎంతో కూడా మా బలం ఉన్నా సరే మేము చాలా తగ్గించుకుని సైకో పోవాలని ఆయన జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమిని టీడీపీని బీజేపీని కలపడం జరిగింది. దానివల్ల ఈరోజు మీరందరూ కూడా పురంధేశ్వరయ్య గారిని యువతల మన ఆదిరెడ్డి వాసు గారిని గెలిపిస్తే మన రాజమండ్రి నగరం చాలా అద్భుతంగా ఉంటుందని మేము జనసేన పార్టీ తరఫున గ్యారంటీ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షరతులు లేని సంక్షేమమే ఎన్డీఏ కూటమి లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. నిజానికి అబద్ధానికి మధ్య జరిగే ఎన్నికలు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు. తూర్పు కాపుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అభ్యర్థి కోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్నికల ప్రక్రియలో కీలక దశకు చేరుకున్న పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు సుబ్రహ్మణ్యం. చట్టసభల్లో మోటారు కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించాలి. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మొచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.